ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వెజిటబుల్ జ్యూస్ తయారు చేసే విధానం, అలాగే నేను లంచ్ ఏ కర్రీస్తో తిన్నాను ఏంటి అనే విశేషాలు ఈరోజు చూపిస్తున్నానండి. వీడియోలో చూడండి. ముందుగా వెజిటబుల్స్ జ్యూస్ తయారు చేయడానికి నేను క్యారెట్, కీరదోసకాయ తీసుకున్నానండి. మనకి టమాటా వేసుకోవచ్చు, ఇంకా ఆనపకాయ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టం. వెజిటబుల్ జ్యూస్ దేంతో అయినా చేసుకోవచ్చు, కానీ మెయిన్గా క్యారెట్, కీరదోసకాయ ఉంటే బాగుంటుందండి ఫ్లేవరు. మనకి ఏంటంటే క్యారెట్ అనేది ఫైబర్ ఉంటుంది, అలాగే కంటికి కూడా చాలా మంచిదండి. కీరదోసకాయ వచ్చేసరికి చలవ చేస్తుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, అలాగే దానిలో కూడా ఫైబర్ ఉంటుందండి. ఈ రెండు కంపల్సరీ ఉంచుకుని మనం ఏది యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. అంటే మనకి టమాటాలు యాడ్ చేసుకోవచ్చు, ఆనపకాయ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, ఏదైనా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు క్యారెట్ అలాగే కీరదోసకాయ అయితే ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. క్యారెట్ ముందు మనం పీల్ చేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ముందుగా క్యారెట్ ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఎందుకంటే మనకి రెండు కూడా కలిపి మనం మిక్సీ పట్టినట్లయితే క్యారెట్ ఒక్కొక్కసారి గట్టిగా ఉంటుందండి, అవి ముక్కల కింద ఉండిపోద్ది. అందు గురించి ముందు క్యారెట్ ఆడుకుని తర్వాత ఈ ముక్కలను కూడా కట్ చేసుకుని అది కూడా మనం జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుని తర్వాత ఒక బట్ట, అంటే మన ఇంట్లో ఏదైనా ఒక టవల్ లాంటిది ఉంటుంది కదండి, ఆ టవల్ని కట్ చేసుకుని చక్కగా 2 మడతలను వేసుకునండి, అది వడకట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ముందుగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ రెండు కూడా మిక్సీ పెట్టుకున్న తర్వాత మిశ్రమం ఇలా తయారవుతుంది కదా, మనం అలా తాగాలంటే ఇబ్బంది కదండి, బాగా గట్టిగా ఉంటుంది, ఆ ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. అందు గురించి మనం ఒక గిన్నె తీసుకొని దానిలో మనం ఈ టవల్ 2 మడతల కింద వేసండి, తడిపి 2 మడతల కింద వేసి మనం ఇలా పిండినట్లయితే చక్కగా జ్యూస్ అంతా వచ్చేస్తుందండి. అంటే మనం ఇలా పిండినప్పుడు ఏం చేయాలంటే టవల్ని ఇలా మలిపెట్టకూడదండి, చిరిగిపోద్ది, గట్టిగా నొక్కాలి. నొక్కిన తర్వాత జ్యూస్ ఈ విధంగా తయారవుతుంది అనమాట అండి. తర్వాత చూడండి, అసలు అందులో ఉన్న సారం అంతా వచ్చేసి పిప్పు ఎలా ఉండిపోయిందో ఆ విధంగా వచ్చేస్తుందండి. మనకి ఫైబర్ ఇదంతా అందులో ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది కదండి, హెవీ అయిపోద్ది. మనకి ఒకవేళ ఫైబర్ కూడా కొంచెం ఉంటే బాగుంటుందంటే లైట్గా ఒక 2 స్పూన్లు ఫైబర్ అందులో కలుపుకుని కూడా తాగొచ్చండి. ఈ విధంగా తయారైన జ్యూస్ని మనం ఒక గ్లాస్లో పోసుకుని తాగి ఎంజాయ్ చేయడమేనండి. మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిదండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ ముందు కానీ మనం ఇలా ఏదో ఒక వెజిటేబుల్ జ్యూస్ తాగడం అనేది చాలా మంచిదండి. మన ఆరోగ్యానికి, హెల్త్కి ఇలాంటి విషయాల్ని మనం పాటించాలండి. మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి, రెగ్యులర్గా అయితే చేయను, కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి ఒక ఐటెంకి ఇంపార్టెన్స్ ఇస్తూ, అంటే అన్నీ బ్యాలెన్స్ చేయాలి కదండి మనం కూడా లైఫ్లో. ఒకటే దాన్ని పట్టుకుని వెళ్ళిపోయినా కూడా ఇంకొక డెఫిషియన్సీ ఏదో వచ్చేస్తూ ఉంటుందండి. అందు గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట. తర్వాత లంచ్లో చూడండి, నా ప్రిపరేషన్లో కరివేపాకు పొడండి, తర్వాత కొబ్బరికాయ, అలాగే నూగుపప్పు పచ్చడి, చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి. అంటే ఎప్పుడు నేను ఎన్వి తిన్న కదండి, వెజ్ ప్రేమికురాలనండి. వెజ్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని చూపిస్తున్నాను అనమాట అండి. అందరూ కూడా ఎన్వియే చూపిస్తుంటే దాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ మా వెజ్ కర్రీస్ కూడా చాలా బాగుంటాయండి. అవి కూడా ఎంజాయ్ చేయడానికి చాలా టేస్ట్గా అనిపిస్తాయి. అసలు కరివేపాకు పొడిలోను, అలాగే కొబ్బరికాయ నూగుపప్పు పచ్చడిలోను వేడివేడి నెయ్యి వేసుకొని కొంచెం తింటే అసలు అమృతం అండి. అసలు మనకి వచ్చే కరివేపాకు పొడి అసలు కంటికి చాలా మంచిదండి. అలాగే కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది, నూగుపప్పు కూడా మనకి ఐరన్ కంటెంట్ అండి. ఇవన్నీ కూడా అంటే హెల్త్కి కూడా బెనిఫిట్స్ ఉంటాయి, మన టేస్ట్ కూడా అమోఘంగా ఉంటాయండి అవి తినడానికి. అలాగే చిక్కుడుకాయ టమాటా కర్రీ, చిక్కుడుకాయ టమాటా ఇవన్నీ ఏంటంటే చిక్కుడుకాయలో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో కూడా ఎక్కువ విటమిన్స్ అవి ఉంటాయండి. అంటే ఓన్లీ ఇంకా ఎన్వీని పట్టుకుని ఉంటున్నారండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పిల్లలు, కానీ ఇందులో ఉన్న టేస్ట్ వాళ్ళకి తెలియట్లేదు. కొంతమంది ఇంకా ఎన్వీ ప్రేమికులే అయిపోతున్నారు, ఇంక రోజు అదే తినడం అన్నట్టు అయిపోతున్నారండి. అది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఈ టేస్ట్ని కోల్పోతున్నారని కూడా అనిపిస్తుందండి. కాబట్టి వెజ్ కర్రీస్తో తినడం కూడా వీడియోలు చూపించాలి అని అనుకుని నేను ఇది తీసానమాట అండి. మీరేమంటారండి, మీకు వెజ్ ఇష్టమేనండి ఎవరికైనా? అంటే వెజ్ ఎన్వి తినే ఐటమ్స్ చూపిస్తుంటే అసలు వీడియోలు చాలా బాగా చూస్తున్నారండి. కానీ నేను వెజ్ ప్రేమికురాలను కాబట్టి వెజ్ ఐటమ్స్ కూడా నేను ఇలా చూపిస్తున్నాను అనమాట అండి. ఇలా కరివేపాకు పొడిలో నెయ్యి వేసుకుని తింటే అసలు అమోఘం అండి. అలాగే నువ్వుపప్పు కొబ్బరికాయ పచ్చడి కూడా చాలా బాగుంది. చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా ఇంకా అస్సలు చెప్పక్కర్లేదండి, సూపర్ అండి. ఈరోజు లంచ్ నేను ఈ విధంగా ఎంజాయ్ చేశానండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా అండి? ఆ వెజిటేబుల్ జ్యూస్తో మన హెల్త్కి చాలా మంచిది, అలాగే వెజ్ కర్రీస్ కూడా మనం అప్పుడప్పుడు ఇలా తినడం వల్ల కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నా వెజ్ కర్రీస్ నచ్చినాయా అండి? నచ్చితే తప్పనిసరిగా కామెంట్ కూడా చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఉంటానండి.